అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మహిళా శక్తి మైవాయ సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ అంత్యోదయ సిద్ధాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ సమస్య మా పరిష్కారం. ఈ మహిళా శక్తి మైవాయ సంఘం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని నేను 2016 నుండి నడపడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకి మా సేవా సంస్థ ద్వారా మాకు అయినంత వరకు కూడా, అది మహిళలకి కావచ్చు, యువతి యువకులకు కావచ్చు, మరి కుటుంబ సమస్యలు కావచ్చు, మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు అంటే ఎవరైతే స్కూల్స్కి వెళ్ళినటువంటి పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయడం కానివ్వండి, మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మరి శిక్షణ కార్యక్రమాలు జరిపించడం కానివ్వండి, మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కంప్యూటర్ శిక్షణలు ఇవ్వడం కానివ్వండి, ఉచితంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, టైలరింగ్ శిక్షణలు ఇవ్వడం, ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మా సేవా సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఒక కొత్త ఆలోచనతోటి అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా, మొదటి వ్యక్తి నుండి చివరి వ్యక్తి వరకు కూడా మా మహిళా శక్తి ద్వారా మాకు అయినంత వరకు కూడా వారి సమస్యలను తీర్చడం కోసం అనేసి మహిళా శక్తి మైవాయ సంఘం ద్వారా మీ సమస్య మా పరిష్కారం అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సమస్య మా పరిష్కారం. మొదటి ప్రాజెక్ట్ కింద మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని రోజుల నుండి ఈ ఏరియాస్లో ఏదైతే ఈ మేడ్చల్ నియోజకవర్గం ఉందో ఈ ఏరియాస్లో మొన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి సమస్యలపైన ఎంఆర్ఓ గారిని కలిసి మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కావచ్చు, ఆ వాటర్లో ఉన్నటువంటి చేపలకి ఏదైతే డ్రైనేజీ వాటరు వాటికి కలిసి ఏవైతే చేపలు చనిపోతున్నాయో దాని గురించి కావచ్చు, ఈ విధంగా ఒక మెమరాండంని మత్స్యకారుల తరఫున కూడా మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడం, అంటే అంగన్వాడీ సెంటర్లలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటివి అందుతున్నాయా లేదా, మరి పిల్లల ఆరోగ్యము భోజనము ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మరి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల దగ్గరికి వెళ్ళి, గ్రామాలలో ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి డౌట్స్, ఏదైతే సంక్షేమ పథకాలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగినప్పుడు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా మహిళా శక్తి మైవాయ సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని గ్రామాన ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాకున్నటువంటి గోల్స్, ఈ సేవా సంస్థ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబీకులు ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎట్లా తీర్చుకోవాలో తెలియదు. మరి ప్రభుత్వాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది, కానీ వాటి గురించి వారికి తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆడపిల్లలు పుడతారు, ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన ఉన్నది, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. అసలు ఆ స్కీమ్ అంటే ఆ సంక్షేమ పథకం అనేది ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, మరి ఉజ్వల యోజన, ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అవన్నీ కూడా ప్రజలకు తెలియదు. ఇలాంటి సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకువెళ్ళాలి. మళ్ళీ అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, మరి ఇల్లులతో ఇబ్బంది పడేవారు, డబుల్ బెడ్రూమ్స్ రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల సమస్యలు. ఒక కుటుంబంలోనే అన్ని సమస్యలు ఉంటే మరి ఒక గ్రామంలో ఎన్ని ఉండాలి, ఒక మండలంలో ఎన్ని ఉండాలి, ఒక రాష్ట్రంలో ఎన్ని ఉండాలి.
అలాంటి సమస్యలకి మా మహిళా శక్తి ఒక పరిష్కార మార్గంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎల్లవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఏ సమస్యకైనా కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మరి ఈ మీ సమస్య మా పరిష్కారం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా నాకు కాల్ చేయొచ్చు. మీరు నాది గూగుల్లో అయితే మహిళా శక్తి మై వాయిస్ సంఘం అనేది మీరు కొడితే వచ్చేస్తుంది, గూగుల్ వెబ్సైట్లో ఉంటుంది. మీరు దాని ద్వారా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసెస్ కూడా చేస్తూ ఉంటాను నేను. ఏ సమస్య ఉన్నా, మన ఇంట ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా మీ అందరికీ మాటిస్తూ, మరి భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.